హైదరాబాదులో కాటేరమ్మ పలికింది. కాటేరమ్మ కొడుకులు ఊచకోతకు తెగబడ్డారు. ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ చూసిన ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని నోట ఇదే మాట వినిపిస్తుంది. ఐపీఎల్ 18 సీజన్లో భాగంగా ఈరోజు జరిగిన రెండవ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు ఊచకోతను కొనసాగించారు. ముఖ్యంగా 2024 ఐపీఎల్లో అవతల టీంలను తమ బ్యాటింగ్ విధ్వంసంతో బెంబేలెత్తించిన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు ఈ సీజన్ తొలి మ్యాచ్లో కూడా అదే పందాను కొనసాగించారు. దీంతో ఐపీఎల్లోనే అత్యధికంగా 287 పరుగులను సాధించారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆహ్వానించింది. ఈ నిర్ణయం ఎంత తప్పో వాళ్లకు చాలా తొందరగానే తెలిసొచ్చింది. అభిషేక్ శర్మ హెడ్లు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. వీరిద్దరూ కూడా ధాటిగా ఆడుతూ పరుగుల వరదను పారించారు. 50 పరుగుల వరకు కూడా వికెట్ నష్టపోకుండా విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత ఓపెనర్ అభిషేక్ శర్మ అవుట్ కావడంతో ఇషాంత్ కిషన్ బరిలోకి దిగాడు. అయితే ఇషాంత్ కిషన్ ఓవైపు ఇన్నింగ్స్ను నిర్మిస్తూ ఉండగా హెడ్ మాత్రం విధ్వంసాన్ని కొనసాగించాడు. ముఖ్యంగా ఆర్ఆర్ బౌలర్లను ఊచకోత పోశాడని చెప్పుకోవచ్చు. వీరిద్దరూ కూడా ధాటిగా ఆడటంతో పరుగుల వరద పారింది. హెడ్ అవుట్ అయిన తర్వాత ఆ బాధ్యతను ఇషాంత్ కిషన్ తన భుజాలపైకి వేసుకున్నాడు. నితీష్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశాడు. భారీ స్కోర్ సాధించారు. ఒక పక్క వికెట్లు పడుతున్నా కానీ ఇషాంత్ కిషన్ ఆ వైపున అలాగా నించుని స్కోర్ను పరుగులెత్తించాడు. 20 ఓవర్లలో 286 పరుగులు కొట్టారంటేనే వారి బ్యాటింగ్ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి 2024లో ప్రారంభమైన ఈ విధ్వంసం 2025లో కూడా కొనసాగుతుంది. దీంతో ఎస్ఆర్హెచ్ టీంలో గ్రూపులో ఉన్న టీంలన్నీ కూడా ఈ విధ్వంసాన్ని చూసి భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదట్లోనే 2 వికెట్లను కోల్పోయింది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్తో పాటుగా కెప్టెన్ ఫరాజ్ కూడా తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరటంతో అసలే భారీ స్కోరు, పైగా త్వరగా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు చేతన పైన నీలి నీడలు కమ్ముకున్నాయి. భారీ స్కోర్ కావటం అసాధ్యమైన స్కోర్గానే చెప్పుకోవచ్చు. దీన్ని అసాధ్యమైన స్కోర్ కావటం, త్వరగా వికెట్లు పడటంతో ఇక ఏ దశలోనూ టీం కోలుకోదని భావించినప్పటికీ సంజు శాంసన్ ఈ బ్యాటింగ్ మొత్తాన్ని కూడా తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నాడు. సంజు శాంసన్కు తోడు జ్యుయల్ కూడా తోడుగా నిలవడంతో వీరిద్దరూ కూడా ధాటిగా ఆడి రాజస్థాన్ రాయల్స్ పరుగుల వేగాన్ని పెంచారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ కూడా ధాటిగా ఆడి ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊచకోత కోశారు. స్కోరు భారీగా పరుగులు పెడుతున్న సమయంలో వీరిద్దరూ కూడా వరుస బాల్స్కు అవుట్ కావడంతో మరోమారు రాజస్థాన్ రాయల్స్ డేలా పడింది. అయితే ఆ టీంకు సంబంధించి హిట్మేయర్ పూర్తి స్థాయిలో కూడా ఆ బౌలర్ల పైన విడుచుకుపడి చివరిలో తక్కువ బాల్స్లోనే 42 పరుగులు స్కోర్ చేయడంతో మొత్తానికైతే 243 పరుగులు రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో చేయగలిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా 287 పరుగుల అసాధ్యమైన స్కోర్ను ఛేదించే క్రమంలో 243 పరుగుల వరకు కూడా రాజస్థాన్ రాయల్స్ చేరుకోవడంతో పరుగుల వరద పారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన క్రికెట్ మజా అందింది. ప్రేక్షకులంతా కూడా ఈ మ్యాచ్ను పూర్తి స్థాయిలో కూడా ఆస్వాదించారు. ఇప్పటి వరకు ఐపీఎల్లో జరిగిన అన్ని మ్యాచ్ల్లోనూ అత్యధిక స్కోర్ సాధించిన మ్యాచ్ ఇదే. దాదాపుగా 530 పైచిలకు పరుగులు రెండు జట్లు కలిసి ఒకే మ్యాచ్లో చేశాయి. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా వన్డే మ్యాచ్ల కంటే కూడా భారీ స్కోర్లు ఇక్కడ నమోదైనట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఐపీఎల్ సీజన్ 18లో జరిగిన రెండో మ్యాచ్కి పూర్తి స్థాయి T20 క్రికెట్ మజానైతే ప్రేక్షకులకు అందించిందని చెప్పుకోవచ్చు.